మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. బ్రేకింగ్ న్యూస్. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో A2గా ఉన్న నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న నోటీసులు అందజేయగా తాను 15వ తేదీ తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు రాతపూర్వక సమాధానమిచ్చారు. ఇదే కేసులో మోహన్ బాబు ఇంకా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఎప్పటి నుంచో తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ విద్యార్థులని ఆ యూనివర్సిటీలో చదివించిన దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు గుంజుతున్నారు, డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మోహన్ బాబు యూనివర్సిటీ పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. చాలామంది స్టూడెంట్స్కు సంబంధించినటువంటి పేరెంట్స్ అయితే ఏకంగా సోషల్ మీడియాలో వాళ్ళ బాధ వెళ్ళబోసుకుంటూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ను అడ్రస్ చేస్తూ తమకు న్యాయం చేయండి అంటూ కూడా వాళ్ళు అభ్యర్థించినటువంటి వీడియోలు చాలా వరకు మనం చూసాం. అయితే ఇదే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల పైన నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేశారు ఇటీవల. సో దాంట్లో ఇద్దరు విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు నటుడు మోహన్ బాబు అలాగే విష్ణు. సో యూనివర్సిటీ వాళ్ళదే కాబట్టి దాంతోపాటుగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి మరికొంతమంది సిబ్బందిని కూడా ఈ కేసులో ఉన్నారు. సో దీంట్లో A2గా ఉన్నటువంటి నటుడు మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5న నోటీసులు ఇచ్చారు. కానీ తాను 15వ తేదీ తర్వాతే విచారణకు హాజరవుతానంటూ విష్ణు రాతపూర్వకంగా అధికారులకు సమాచారం అందించారు. సో మోహన్ బాబు మాత్రం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు, నోటీసులు ఇద్దామన్నా కూడా. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం ఇస్తారు. దామోదర్, తిరుచానూరు పోలీసులు విష్ణుకు అయితే నోటీసులు జారీ చేశారు. బట్ 15వ తారీఖు తర్వాత ఆయన అందుబాటులోకి విచారణకు హాజరవుతానంటూ విష్ణు రిప్లై ఇచ్చారు రాతపూర్వకంగా. బట్ మోహన్ బాబు విషయంలో పోలీసులు ఏం చేయబోతున్నారు? ఇంతవరకు మోహన్ బాబు అందుబాటులోకి రాకపోవడంతో నెక్స్ట్ ఏం చేసే అవకాశం ఉంది పోలీసులు? రాజేష్, తిరుపతి కలెక్టరేట్ సమీపంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే కలెక్టరేట్ వద్దకు ఆందోళన కోసం వెళ్తున్న SFI నాయకులు అక్బర్, వినోదులను ఒక ఇన్నోవా వాహనంలో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించిన బౌన్సర్లు మరికొంతమంది, అదేవిధంగా PRO సతీష్ కలిసి కిడ్నాప్ కు పాల్పడ్డారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పోలీసులు 1.5 గంటల లోపుగా వారిని ఏదైతే భీమవరం ఫారెస్ట్ సమీపంలో ఉన్న ఒక ఫామ్ హౌస్ లో ఉంటే వారిని గుర్తించి తీసుకుని విడిపించుకొని వచ్చారు. అదే సందర్భంలో ఒక 6 మందిని అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తిరుచానూరు పోలీసులు ఈ కేసుకు సంబంధించి FIR కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా PRO సతీష్ A1 గాను, మంచు మోహన్ బాబు A2, అదేవిధంగా మంచు విష్ణుని A3గా మరో 20 మంది బౌన్సర్లు, అదేవిధంగా కాలేజ్ సిబ్బంది, విద్యార్థులను కూడా ఇందులో కిడ్నాప్ కేసులో నమోదైన పరిస్థితి. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు మోహన్ బాబు, మంచు విష్ణులు. అయితే 5వ తేదీనే ఏదైతే కళాశాలకు వచ్చిన, విద్యా సంస్థల వద్దకు వచ్చిన మంచు విష్ణుకు తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇవ్వగా తాను 15వ తేదీ వరకు తన షెడ్యూల్ ప్రకారం చాలా బిజీగా ఉన్నాను, 15వ తేదీ తర్వాత తాను విచారణకు హాజరవుతాను, తనకు ఎలాంటి సంబంధం కూడా లేదంటూ కూడా చెప్పుకొచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ 15వ తేదీ తర్వాత ఖచ్చితంగా మీ పోలీస్ స్టేషన్ వద్దకే వచ్చి విచారణలో పాల్గొంటానని మంచు విష్ణు తెలియజెప్పారు. అయితే మంచు మోహన్ బాబు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. తాను క్వాష్ పిటిషన్ వేశాను, తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ తర్వాతనే తాను నెక్స్ట్ స్టెప్ వేస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినట్లు సమాచారం. అయితే తమకు అందుబాటులో అటు ఏదైతే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా పంపడానికి ప్రయత్నించినప్పటికీ ఫోన్ ద్వారా కూడా అందుబాటులోకి రాలేదంటూ కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దామోదర్, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి విద్యార్థి నాయకులు ఏమంటారు? కిడ్నాప్ అయిన విద్యార్థి నాయకుల వర్షన్ ఏంటి? తర్వాత ఇంకా చాలా మంది విద్యార్థి నాయకులు ఇంకా ఈ అత్యధిక ఫీజుల వసూలుని నిరసిస్తూ ఇంకా వాళ్ళ ఆందోళన మరింతగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో కనపడుతున్నారా? విద్యార్థి నాయకుల నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంది కేసుకు సంబంధించి? రాజేష్, ఇప్పటి వరకు ఆందోళన దశల వారీగా చేస్తున్నారు. ఒక రోజు చివరకు తాము వచ్చే సోమవారం కానీ లేకపోతే మరి 2 రోజుల్లో ముందుగా పోలీసులు అనుమతి తీసుకుని ఇటు మోహన్ బాబు విద్యా సంస్థలు ఏదైతే భారీ ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఇటు అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికీ అయితే దానికి సంబంధించి పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా అనేది చూడాలి. మొత్తం మీద అయితే తమ ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థ ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఒక 20 కోట్లు
విద్యార్థులకు వెనక్కి చెల్లించాలని 26 లక్షల రూపాయల జరిమానా కూడా ఉన్నత విద్యా మండలి విధించిన నేపథ్యం, దీనికి సంబంధించి హైకోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి అధికంగా ఫైనల్ ఇయర్ విద్యార్థుల చేత 46,000 రూపాయలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారనే వివాదం బయటికి రావడంతో దీనిపైన విద్యార్థి సంఘాల ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో ఇటు ఈ కిడ్నాప్ వ్యవహారం నడిచింది. అయితే ఈ కిడ్నాప్ జరిగిన వెంటనే ఏదైతే విద్యార్థి సంఘాల నాయకులు తనను బ్లాక్ మెయిల్ చేశారో 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఇటు విద్యా సంస్థలకు సంబంధించిన PRO కూడా విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసు పెట్టడం గమనార్హం. మొత్తం మీద చూస్తే ఇటు గతంలో ఏదైతే దామోదర్, ఇప్పుడు కిడ్నాపర్లు ఎవరు అంటే వాళ్ళు మోహన్ బాబు యూనివర్సిటీలో పనిచేసేటువంటి సిబ్బందియా లేకపోతే బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తుల, ఆ కిడ్నాపర్లు ఎవరు అనే దానికి ఎటువంటి క్లారిఫికేషన్ దొరికింది? ఇప్పటికే ఏదైతే కిడ్నాప్ చేసిన వారి 12 మందిని కిడ్నాప్ లో ఘటనలో 20 మంది పాల్పంచుకోగా 12 మందిని అరెస్ట్ చేశారు. PRO సతీష్ నేతృత్వంలోనే కిడ్నాప్ జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు బౌన్సర్లు ఏదైతే ఏ కాలేజీకి లేని విధంగా ఇటు మోహన్ బాబు విద్యా సంస్థలకు సంబంధించి బౌన్సర్లను పెద్ద సంఖ్యలో స్థానికులను నిర్మించుకున్నారు. అదేవిధంగా కొంతమంది వారికి సంబంధించిన సమీప బంధువులతో పాటు విద్యార్థులు కూడా కొంత 2-3 విద్యార్థులు కూడా ఉన్నారని తెలుస్తున్నది. ఈ మొత్తం మీద కిడ్నాప్ కు సంబంధించి మొత్తం విద్యా సంస్థల్లో సిబ్బందితో పాటు అటు వారికి ఉన్న సన్నిహితులు ఏదైతే ఫ్యాన్స్ అసోసియేషన్ కి సంబంధించిన వారు కొంతమంది, అదేవిధంగా విద్యా సంస్థలకు బౌన్సర్లుగా పనిచేస్తున్న మరికొంతమంది ఉన్నారు. మొత్తం 20 మంది ఈ కిడ్నాప్ వ్యవహారంలో పాల్గొన్నారు. అదేవిధంగా 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ 3 వాహనాలు కూడా ఏదైతే మోహన్ బాబు విద్యా సంస్థల పేరిటే రిజిస్ట్రేషన్ అయినవి కావడంతో ఈ కేసుకు సంబంధించి అటు మోహన్ బాబుతో పాటు మంచు విష్ణును కూడా నిందితులుగా చేర్చామని పోలీసులు చెప్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. SFI విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. A2గా ఉన్నారు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు. సో మంచు విష్ణుకి పోలీసులు, తిరుచానూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల 5వ తారీఖున. కానీ 15వ తారీఖు తర్వాతే విచారణకు హాజరవుతారంటూ మంచు విష్ణు వాళ్ళకి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ మోహన్ బాబు మాత్రం ఇంతవరకు పోలీసులకు అందుబాటులోకి రాకపోవడం ఇక్కడ గమనం.